జగన్ అండ్ కో చేసిన పాపాల ఫలితంగా బుడమేరుకు గండ్లు పడి విజయవాడ నగరంతో పాటు నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో 6 లక్షల మందికి పైగా ప్రజలు వరద కష్టాలతో అల్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇంటికి కూడా వెళ్లకుండా 10 రోజుల పాటు కలెక్టరేట్లోనే ఉండి వరద సహాయక చర్యలను పర్యవేక్షించడం మూలంగా బాధితులకు సకాలంలో ఆహారం, తాగునీరు అందాయి. మరోవైపు చంద్రబాబు గారి ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా ఇంటికి వెళ్లకుండా బుడమేరుకు పడిన 3 గండ్లను పూడ్చి కట్ట ఎత్తును పెంచుతూ విజయవాడను రక్షించే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. వరద ప్రవాహం తగ్గిన చోట ఫైర్ ఇంజన్లతో బాధితుల ఇళ్లను శుభ్రం చేస్తూ, డ్రోన్లతో పట్టణం మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ ఇంకా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహాయక చర్యల్లోనే కష్టపడుతోంది. ఇదిలా ఉంటే మరోపక్క జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతాల్లో కూడా తన బురద రాజకీయాలను కొనసాగిస్తున్నాడు. మొదటగా ఫేక్ ప్రచారం మొదలుపెట్టాడు. చంద్రబాబు ఇల్లు మునుగకూడదనే బుడమేరు గేట్లు తెరిచారన్నాడు. ప్రజలు నవ్వేసరికి అమరావతి మునిగింది, చంద్రబాబు ఇల్లు కొట్టుకుపోయింది అన్నాడు. అది వర్కౌట్ కాలేదు. వరద బాధితులకు ₹1,00,00,000 విరాళమని చెప్పాడు. కానీ ఒక్క ట్రక్ లో తెచ్చిన 4 పాల ప్యాకెట్స్ పంచిపెట్టి ₹1,00,00,000 అయిపోయాయి అన్నాడు. అయినా జనం నమ్మలేదు. ఇంకా సిగ్గు రాలేదు. ఒకవైపు వరద కష్టాల్లో జనముంటే జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడ వైసీపీ నేతలు వరద ప్రభావిత ప్రాంతమైన సింగ్ నగర్ లో భారీ ట్రాక్టర్ ర్యాలీ చేశారు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పన్నిన మరో భారీ కుట్ర వెలుగు చూసింది. జగన్ తన అనుచరులైన వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్లతో కలిసి ప్రకాశం బ్యారేజీని కూల్చి బ్యారేజీ దిగువన లంక గ్రామాల్లో ఉంటున్న 1,00,000 మంది ప్రాణాలను బలి తీసుకోవాలని కుట్ర పన్నాడు. ఆ కుట్రలో భాగంగా తలశీల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్, నందిగాం సురేష్ అనుచరుడు వక్కలగడ్డ ఉషాద్రిలు 3 భారీ బోట్లను కృష్ణానది ప్రవాహంలో వదిలి ప్రకాశం గేట్లను ఢీకొట్టేలా చేశారు. కనకదుర్గమ్మ దయ వల్ల ఆ బోట్లు బ్యారేజీ ఫిల్లర్లను కాకుండా కౌంటర్ వెయిట్లను గుద్దుకోవడంతో అవి మాత్రమే విరిగిపోయాయి. అలా కాకుండా బ్యారేజీని కూల్చి ఉంటే 1,00,000 మంది ఒకేసారి వరదల్లో చిక్కుకొని గల్లంతయ్యేవారు. ఎంత దుర్మార్గమో చూడండి. విజయవాడ ప్రజలంటే నీకెందుకంత కోపం జగన్ రెడ్డి? నాడు రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయకుండా విజయవాడ ప్రగతిని కూడా ఆపావు. నేడు విజయవాడ ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే వారిని మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశావు. బుడమేరుకు గండ్లు పడటం నీ పాపం కాదా? అయినా నీకు కాస్తంతైనా పశ్చాత్తాపం ఉందా? అంత పగెందుకు? నీకు విజయవాడలో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని కోపమా, లేక అధికారం పోయిందన్న కసితో సైకోలా మారి చేస్తున్న విధ్వంసమా? బ్యారేజీ కూల్చాలన్న నీ కుట్రపై ప్రజలకు సమాధానం చెప్పు జగన్ రెడ్డి. ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ నీళ్లు పై నుంచి వచ్చే నీళ్లు, కింద పులిచింతల కింద దిగువన వచ్చే నీళ్లు, ఈ 2 నీళ్లు కలిసి ఒక ప్రళయంగా ఏర్పడి చివరికి బుడమేరును కూడా, కృష్ణానదికి పోవాల్సిన బుడమేరును కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా, ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బుడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి నీళ్ళు పూర్తిగా పంపించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు, చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా 60 మంది పైచిలకు చనిపోయినారు. ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు. రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఈ 60 మంది ఇంతకుముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు 60 మంది చనిపోయిన ఘటన ఎప్పుడైనా మనం చూసామా? 60 మంది ఏకంగా పైన మనుషులు చనిపోతే ఇది చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం కాదా? చంద్రబాబు నాయుడు మీద కేసు చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వల్ల 60 మంది చనిపోయిన తర్వాత పైన ఫ్లడ్ కుషన్ పెట్టకపోవడం వల్ల, రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఏకంగా 60 మంది పైచిలుకు చనిపోయారు. కొన్ని లక్షల మంది ఈ రోజు అగసాట్లు పడతా ఉన్నారు. అయితే లూటీ చేశాడో మళ్ళీ తిరిగి అదే విధంగా ఈరోజు ప్రజలను మభ్యపెట్టాలనేటువంటి, మాయ చేయాలనేటువంటి ఆలోచనతో మళ్ళీ అదే అసత్యాలు, అదే అబద్ధాలు ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈరోజు విజయవాడ నగరాన్ని ముంచేసినటువంటి బుడమేరు పాపం నీది కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క బుడమేరుకు సంబంధించి ఆ రోజు మరి ప్రధానంగా వెలగలేరు దగ్గర నుంచి, హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి కృష్ణానదికి 11 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ బుడమేరుని డైవర్షన్ ఛానల్గా ఆ రోజు కేవలం ఒక 5,000-6,000 క్యూసెక్కులకు మాత్రమే మార్గం ఉన్నటువంటి ఆ డైవర్షన్ ఛానల్ని ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయనేటువంటి ఆలోచనతోటి పోలవరం రైట్ మెయిన్ కెనాల్
మరి నీరంతా కూడా ఈ డైవర్షన్ ఛానల్ ద్వారానే ఇప్పుడు పట్టిసీమ నీరు ఎట్లా పోతుందో ఆ మాదిరిగానే రేపు భవిష్యత్తులో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నీరు కూడా మరి ఈ డైవర్షన్ ఛానల్ ద్వారానే మరి కృష్ణానదికి పవిత్ర సంఘం ద్వారా చేరాలనే ఉద్దేశంతో మరి ఏదైతే 37,500 క్యూసెక్కుల నీరు సామర్థ్యం కలిగేటువంటి విధంగా ఆ బుడమేరు ఏదైతే డైవర్షన్ ఛానల్ని ఎక్స్టెండ్ చేయడానికి అదేవిధంగా ఏదైతే లైనింగ్ చేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో మరి ఆయన నిజంగా 464 కోట్లు ఏదైతే జీవో నెంబర్ 638 638 జీవో తోటి 2014 9/10/2014 సంవత్సరం 464 కోట్లు ఏదైతే లైనింగ్ కి అదేవిధంగా ఎక్స్టెన్స్ కి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే బుడమేరుని ఎక్స్టెన్షన్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు జీవో ఇచ్చి టెండర్లు పిలిచి 3 ఏజెన్సీలు వచ్చి ఆ రోజు 5 సంవత్సరాల్లో మరి 70-80% పనులు చేస్తే మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా మరి ఆ రోజు 13 మరి ఏదైతే 3/2019 మరొక 255 కోట్ల రూపాయలు అంటే ఇంకా బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ మరి ఏదైతే ఆ రోజు 206 కోట్లకు మరి ఆ రోజు 2019లో బ్యాలెన్స్ వర్కులకు కూడా మరి జీవో ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చాం. మరి నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, మరి తర్వాత 2019లో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 5 సంవత్సరాలలో మరి కనీసం ఎందుకు ఒక్క ₹1 పని ఆ యొక్క డైవర్షన్ ఛానల్లో చేయలేదు? నీ 5 సంవత్సరాల పాలనలో ఒక్క తట్ట మట్టి ఆ బుడమేరులో ఎందుకు పని చేయలేదు? ఒక్క అరబస్తా సిమెంటు ఎందుకు ఆ డైవర్షన్ ఛానల్లో చేయలేదు? అంటే 5 సంవత్సరాల్లో ఏదైతే ఆ బ్యాలెన్స్ పనులు నువ్వు కొత్తగా నిధులు తీసుకురావక్కర్లా, కొత్తగా శాంక్షన్లు ఇవ్వక్కర్లా. చంద్రబాబు నాయుడు గారు 80% ఏదైతే ఆ డైవర్షన్ ఛానల్ బుడమేరులో చేశారో ఆ మిగిలిన బ్యాలెన్స్ పనులు నీ 5 సంవత్సరాల్లో పూర్తి చేసి ఉండి ఈ రోజు ఆ బుడమేరు ఏదైతే డైవర్షన్ ఛానల్ ఆ లైనింగ్ పూర్తయి ఉంటే ఈవేళ గండ్లు పడి ఉండేవి కాదు కదా. అక్కడ గండ్లు పడకుండా ఉంటే ఈరోజు విజయవాడ సిటీ మునిగి ఉండేది కాదు కదా. అంటే ఈ రకంగా విజయవాడ పట్టణాన్ని నీ చేతకాని తనంతో నీ అసమర్థతో ముంచేసినటువంటి పాపం నీది కాదా? ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ నువ్వు బుడమేరు గురించి మాట్లాడుతున్నావని చెప్పి